నష్టం వాటిల్లకుండా జాతీయ రహదారి విస్తరణ పనులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి పటాన్చేరులో పర్యటించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి పటాన్చేరు పట్టణంలో వ్యాపారస్తులకు స్థానికులకు నష్టం వాటిల్లకుండా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడతామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి తెలిపారు. పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టణ పుర ప్రముఖులు అధికారులతో కలిసి రహదారులు మరియు భవనాల శాఖ అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మియాపూర్ నుండి పటాన్చేరు వరకు చేపడుతున్న 6 వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మూలకెళ్ళి ఇక్కడ దాకా 7 షాపులు తీసుకుంటే మెయింటెనెన్స్ వస్తుంది. మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది. అది ఒప్పుకోలేదా? చాలా చోట్ల చాలా మంది ట్రై చేస్తున్నారు. అదేమైందంటే తర్వాత వాళ్ళు ఇనీషియల్గా మనం ఎవరైతే అలొకేట్ చేస్తామో 4 రోజులు కడతారు, తర్వాత కట్టారు, అది ఆక్యుపై చేసేస్తారు. దానంతా బదనాం అయిపోతుంది. ఈటెల రాజేందర్ కూడా చేసిందట. తర్వాత ఎవడో రూపాయలు కట్టలేదు. మాకు మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చింది. అట్లా మెయింటెనెన్స్ అని అంటే ప్లాన్ తయారు చేసి పెట్టి ప్రకారం కింద సెకండ్ క్యాడ్ అని చెప్పి వాడు చెప్తున్నాడు. 500 కోట్లు పంపిస్తుందా? మేము పర్సనల్గా చేసుకునేది ఏముండదు. మీరు రిమార్క్ రాసినట్టు ఒక 5 లక్షలకు వస్తుంది. పటాన్చేరు టౌన్లో నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. 4 లేన్ నుంచి 6 లేన్ జరుగుతూ ఉంది. ఈ 4 లేన్ నుంచి 6 లేన్ జరిగే దాంట్లో భాగంగా కొన్ని స్ట్రక్చర్స్ అక్విజిషన్కి వస్తూ ఉన్నాయి. సో స్థానిక ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మొన్న ఒక వారం రోజుల క్రితం మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి మీరు ఒకసారి ఊర్లో ఇన్స్పెక్ట్ చేయండి, మాకు ఈ పక్క ఆ పక్క క్రాస్ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, స్ట్రక్చర్స్ అన్నీ అక్విజిషన్కి వస్తూ ఉన్నాయి, దీనికి ఏదైనా వేరే టెక్నికల్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూపించండి అంటే ఈరోజు వారితో పాటు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఏ విధంగా మేము సాల్వ్ చేయాలనేది కొంచెం ఒకసారి మేము మా ఇంజనీర్స్తో మాట్లాడి మా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దీన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.